మనం తలకాయ మాసం ఎలా వండుకోవాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా 4 ఉల్లిపాయలు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కల కింద కోసి బాండీలో నూనె పోసుకొని ద్వారాగా వేపేసుకోవాలి. వేపేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేగాలి. వేగిన తర్వాత కొద్దిగా అందులో పసుపు, కొద్దిగా సాల్టు అవి వేగేసిన తర్వాత కొద్దిగా మనం శుభ్రం చేసుకుని తలకాయ మాసం కడుక్కొని మన ఉల్లిపాయలు వేగుతున్న దాంట్లో వేసుకోవాలి. అది బాగా ఈరోజు తలకాయ మాసం ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా 4 ఉల్లిపాయలు శుభ్రంగా ముక్కల కింద కోసి దాన్ని బాండీలో వేసి దోరగా వేపేయాలి. వేపిన తర్వాత ఎర్రగా అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టింది వేసుకొని అది కూడా బాగా దోరగా వేపాలి. వేగిన తర్వాత అందులో లైట్గా పసుపు, సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ మాసాన్ని ఆ వేగిన ఉల్లిపాయ దాంట్లో వేసేయాలి. అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మూత పెట్టి మగ్గించాలి. అలా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా మనం ముందుగా ముద్ద చేసుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. అది కూడా మగ్గిన తర్వాత 2 స్పూన్ల కారం వేసుకొని కొంచెంసేపు 10 నిమిషాలు మగ్గనిచ్చేవాలి. అలా మగ్గిన దాని తర్వాత తగినంత వాటర్ పోసుకొని దాన్ని ఒక 20 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్న దానికి సరిపడా